అవతను దుర్లభమనుచు నుంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కొల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింప తారుమారుదుడుకోగల నన్నే దొర కొడుకు బ్రోచురా. రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. నిన్ననే చెప్పుకున్నాం మనం, ఈ హనుమంతుల వారి మెడలో ఉండేటువంటి స్వరార్ణవ మాల అవతల వారికి దర్శనం ఇవ్వాలి అంటే, అవతల వారికి కనపడాలి అంటే వారు ఏ లక్షణాలను కలిగి ఉండాలి అనే విషయాలు లక్ష్మణుడితో చెబుతున్నప్పుడు లక్ష్మణుడు విని సంతోషపడి మా అన్నయ్య సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆ యొక్క నిజమైన తత్వాన్ని చాలా స్పష్టంగా ఆయన యొక్క లక్షణాలను వివరిస్తూ 12 స్వరస్థానములతో పాటు వివాద వికృతి స్వరస్థానముల మర్మం కూడా తెలిసినవాడు మా అన్నయ్య అని, ఈ వేద ఆగమ శాస్త్ర పురాణాలకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే. ఈ వేదాలకి ఆగమాలకి శాస్త్రాలకి పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే ఇలను నరుడి యొక్క ఆకృతి దాల్చి మా అన్నయ్య రూపంలో వచ్చింది. ఎంత చక్కగా చెప్పావు హనుమయ్య అంటూ లక్ష్మణుడు ఈ హనుమంతుల వారిని పొగిడిన తీరు కూడా మనం నిన్న విన్నాం కదండి అయ్యా. ఇంకా అసలు ఈ 12 స్వరస్థానాలు దాటి వివాద వికృతులు అనే ఈ మర్మానికి మనం తెలుసుకోవడానికంటే ముందే సశబ్దక్రియ నిశ్శబ్దక్రియ అనే 2 క్రియల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏమిటి ఈ రాముడి యొక్క చరిత్రను తెలుసుకోవటంలో భాగంగా మనకి సశబ్దక్రియ నిశ్శబ్దక్రియ అనాద అతీత సమగ్రహాలు అనే వాటిని తెలుసుకునే అవసరం ఉందా అనే ప్రశ్న వేసుకుంటేనండి అయ్యా, ఇప్పుడు మనం ఏమైతే చదువులు చదువుకుంటున్నామో, డిగ్రీలైనా పీజీలైనా తర్వాత పిహెచ్డీలైనా, మన బ్రతుకు తెరువు కోసం మాత్రమే. ఇది నశించిపోయే విద్య అండి విద్య. కానీ ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు దాటినా ఏ విద్య అయితే నశించిపోదో, ఏ సశబ్దక్రియ అయితే శబ్దానికి మూలమై ఉందో వాటి గురించి కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ రాముడి యొక్క తత్వం ఇంకా సులభంగా బోధపడుతుందన్న ఉద్దేశంతో ఈ చెప్పే సాహసం చేస్తున్నామండి అయ్యా. వాటికంటే ముందే ఈ యొక్క 12 స్వరస్థానాలు అనగా చాలామందికి తెలిసే ఉంటుందండి. ఈ మనకి సంగీతంలో ఈ స్వరాంధ్రంలో 7 స్వరాలు ఉన్నాయని, 7 స్వరాల్లో సాప షడ్జమం పంచమం అనే 2 స్వరాలు ప్రకృతి స్వరాలని, రీగా మా దాని 5 స్వరస్థానాలు అంటే వికృతి స్వరస్థానాలని, ఒక్కొక్క స్వరానికి 2 స్వరస్థానాలు ఉన్నాయని, 5 × 2 10 మరియు ప్రకృతి స్వరాలు 2, ఈ 12 కలిపి 12 స్వరస్థానాలు అని పెద్దలు అవి చెప్పగా, పురంధరదాసాదులు అవి చెప్పగా మన అందరూ విన్నాం కదండి. మరి ఈ 12 స్వరస్థానాలు దాటి వెళ్తే వివాద వికృత స్వరస్థానాలు ఉన్నాయటండి. అంటే ఉదాహరణకి సరీ మనకి షడ్జం శుద్ధ రిషభం, సరీ షడ్జం చతుర్శ్రుతి రిషభం, ఇట్లా మనకి స్వరస్థానాలు ఉన్నాయని మనకు తెలిసే కదండి. మరి ఇట్లా ఈ 12 స్వరస్థానాలు దాటిన తర్వాత వివాద వికృతులలో ఏవైతే వికృతి స్వరస్థానాలు ఉన్నాయో వాటికి అనుసంధానం చేసే 4 వికృతులటండి. వాటిని కలిపితే 12 మరియు 4 కలిపితే 16 స్వరస్థానాలు ఉన్నాయని, వాటిని శ్రీరామచంద్రమూర్తి మాలగా ధరించారని ఇప్పుడు ఈయన హనుమంతుల వారు లక్ష్మణుడికి చెప్పగా మనం విన్నాం కదండి స్వరాంధ్రంలో. అలాగే ఇప్పుడు ఈ 12 స్వరస్థానాల్ని కీర్తనల రూపంలో
అయ్యా అంటే త్యాగరాజు కీర్తనలు ఏవైతే ఉన్నాయో అన్ని కీర్తనల్లోనూ కూడా పంచరత్నాలు చాలా ప్రాముఖ్యాన్ని పొంది ఉన్నాయండి. మొదటిది జగదానందకారక, రెండవదేమో దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా, మూడవదేమో సమయానికి తగు మాటలాడిని, నాలుగవది కనకన రుచిరా, ఐదవది ఎందరో మహానుభావులు. ఇట్లా ఈ 5 కీర్తనల్లోనూ ఈ 12 స్వరస్థానాల మర్మంతో పాటు ఇంకెక్కడైనా ఆ వివాద వికృతుల్ని తెలియజేసే ప్రయత్నం ఆయన చేశారా? వాటి గురించి కొంతైనా తెలుసుకుంటూ రాముడి యొక్క చరిత్రని, రాముడి యొక్క లక్షణాలని, గత జన్మల్లో రాముడిగా జన్మ తీసుకున్నప్పుడు తర్వాత జన్మల్లో ఆయన యొక్క ప్రవర్తన విధి విధానాలని, నడతని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. నేను మీ వీర రాఘవరెడ్డి అయ్యా, స్వరాంధ్రుణ్ణి.